Has declared August 23rd to be celebrated throughout the country and the entire world as a National Space Day. The event marking this last year that the day belongs to the Chandrayaan 3 satellite. Sadguru Sai Saraswati, Sadguru Sai Saraswati, Brahmadeva Sati Bharati, Brahmadeva Sati Bharati, Vedamata Shai Bhagavati, Sadguru. మన సీట్లు పోతాయి ఇప్పుడు. సరే సార్ 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 వాళ్ళు లేకపోతే మనకు లేని రోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా మెంబర్ లేదు, ఇప్పుడు వెళ్ళాలి బట్ ఇట్ మీ 40 years ప్లస్. అందుకని ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అంటే బలంగా కోరుతాం. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నాను. వాళ్ళంతా లోపలికి ఎలా చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలా చేయరు. నాకే విపరీతం కోరిక, నేనేంటి వెళ్ళకపోయాను, జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకున్నాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే పోలీసులు అడ్డు పెట్టాడు. ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చింది, ఆలోచనలోనే వెళ్ళకపోయాడు లోపలికి. బట్ నేను థాట్ వదిలేవాడు కదా. ఫైనల్ ఒకసారి బట్టి గేట్ దాటి నేను అక్కడ ఆగిపోయాడు నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, పంచాయతీ రాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది. ఇట్ ఈస్ కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటి. ఇంకొకటి నా కోరిక
చిన్నప్పుడు ఎందుకు దేవతలు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలు మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టింది. Every time she used to switch on the light around evening time, she used to do folded her hands and she used to do namaskar. So I used to ask her, I said, whom you pray? She laughed and said that she didn't say anything on that, but I was questioning consistently. After 3-4 days she said, నేను ఏమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ? విచ్ గాడ్ యు ప్రే? అమ్మ అంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు. సమాధానం. సో మా అమ్మ అంటే భగవంతుడు అంటే ఎలా ఉంటుంది, అసలు భగవంతుడు అని కాదు, మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు. భగవంతుడు మా దైవ మనుష్య రూపిణాలు. భగవంతుడు మనుష్య రూపంలో వస్తుంది. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు, గ్రేట్ బడ్జెట్. ఐఎమ్ సారీ టు సే I don't have a budget. State itself don't have a budget. So you can imagine what science and technology, what kind of budget you have. So, but nevertheless, we take inspiration from శ్రీహరికోటని ఎలా నిర్మించారు. ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది ఆర్థికంగా, చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి బడ్జెట్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ అంటే ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ విక్రమ్ సారాభాయ్ గారు ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, నేను మనం చేస్తాను స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా. ఈ ఆర్యభట్ట లాంటి ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మన 4 వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. ఎప్పుడు నేను వినేవాడిని, నాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల స్మైల్. నేను బాగా అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను. ఈ రోజున హెలికాప్టర్ తిరుగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకునేది ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగి దగ్గర నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా జంగల్లో ఉంది ఏంటనుకుంది. అందుకే రాజరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగా, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలి అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాను. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఎంత చిక్కగా ఉన్నాయి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. ద బయోడైవర్సిటీ, యూ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. ఇంత గొప్పగా అడిగారు ఆయన. అన్నది ఏంటంటే, అచీవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే కెన్ బీ ఇన్ డన్. రెండు కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తుంది. యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్. చాలా మంది సార్, ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యూ నో దట్ వి లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ISRO about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged up. And imagine when
Shivu Prasad Garu was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that? I took that inspiration from Shah. No matter how many times you fail, you come out, emerge out as a victorious. And I took that inspiration from Shah, from ISRO side. Like, the space journey of Bharat is the best example that suits this quote, that suits this particular quote. Wolfgang von Goethe, a German poet and philosopher. Boldness has magic, genius and power. అంటే నువ్వు ఏదన్నా సరే సాధించాలంటే నాకు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కాదు, తెలివితేటలు ఉండేవి కాదు, పిచ్చి కోరికే ఉండేది సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశానికి ఉపయోగపడాలనుకున్నాక నాకు నేను ఎప్పుడు ఉపయోగపడాలి అనుకో. I don't know how to serve, I don't know. But అలాంటిది somewhere deep down, like this kind of quotes of Von Goethe. And అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పింది, స్మాల్ ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్, ఎస్పెషల్లీ ఫర్ స్కూల్. హ్యావ్ ఎ గ్రేట్ గోల్. చిన్న చిత్తగా ఆశయాలు పెట్టుకోవద్దు. వెళ్తే మన మంగళయానం మన వెళ్ళి మనకి మనిషిని రోదశీలకు పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్న చిత్తగా ఎయిమ్స్ ఉండదు. నాకు కూడా కోరిక ఏముండదంటే నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని. నా దేశం నెంబర్ 1గా ఉండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ. నాకు బాగా 2014లో న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్డ్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి ఇండియన్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి ఈ కమ్యూనిటీకి మనం సాధారణంగా ఆహ్వానించగలిగారంటే మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరి చూపించారు. 104 శాటిలైట్లు 108 శాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన సత్తా చూపించారు. కెపాసిటీ భారతీయ సైన్స్, భారత్ సైన్స్. So I'm glad, sir. India was one point of time, it was elite space club, we are away from elite space club, and now